అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎస్ ఉషాకిరణ్ ఈడియు యూట్యూబ్ ఛానల్ నుంచి మరొక అంశంతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ నేను చెప్పబోయే అంశము చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి ప్రతిసారి ఏదో ఒక అంశంతో మీ ముందుకి వస్తున్నాను. ఎందుకనంటే నాకు తెలిసినటువంటి నా నాలెడ్జ్ని ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని ఈ యూట్యూబ్ని నా ఛానల్ని వేదికగా చేసుకుని ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ మీకు తెలియనివి కాదు, కానీ మనకు ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆయుధం ఉంది, అంటే టూల్. ఏ విషయంలో? విద్యార్థులైతే చదువుకునే విషయంలో, మనమైతే ఏదైనా సాధించాలనే దాంట్లో ఆ విషయాల్లో మనకి ఖచ్చితంగా ఇది బాగా ఉపయోగపడుతుంది. అదేమిటో చెప్పనా? ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే ఈ ఏకాగ్రత అనేది దాన్ని మనం వశపరుచుకుంటామో, ఏకాగ్రత అనే దాన్ని మనం వశపరుచుకుంటామో ఖచ్చితంగా మనము మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే విద్యార్థుల్లో ఇది చాలా అవసరం. ఏకాగ్రత లేని ఆ చదువు అంటూ ఉంటారు చూడండి, ఈ చెవిలో విని చెవిలో వదిలేస్తారని. అలాగా ఏకాగ్రత కనుక వినకపోతే వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, వాళ్ళు దాంట్లో ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని వాళ్ళు పోగొట్టుకుంటారు. అంటే ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు మళ్ళీ వల్లి వేస్తే కానీ దాన్ని వాళ్ళు వశపరుచుకోలేరు ఆ యొక్క కంటెంట్ని. మరి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, వినండి. అంటే చిన్న కథ, అందరికీ తెలిసిన కథే. మరి మీరందరూ వినే ఉంటారు, కౌరవులు పాండవులు. ఆ కౌరవులకి పాండవులకి గురువు ద్రోణాచార్యుల వారు. మరి ఆ ద్రోణాచార్యుల వారు ఒకసారి విద్య నేర్పుతూ, విలు విద్యలు అవి నేర్పుతూ, అన్ని విద్యలు నేర్పుతారైనా విలు విద్య నేర్పుతున్నప్పుడు ఒక పరీక్ష పెట్టారు. అందరికీ పరీక్ష కామన్గా పెట్టారు. మరి 100 మంది కౌరవులు, ఈ 5 పాండవులు, ఇంకా తదితర శిష్య బృందం అందరికీ ఒక చెట్టు మీద వాలినటువంటి పక్షిని మీరు కొట్టి దాని కింద పడేయాలనేటువంటి ఒక పరీక్ష పెట్టారు. అందరూ కూడా, ఇంతమంది విద్యార్థులు కూడా ఆ చెట్టు మీద ఉన్నటువంటి పక్షిని చూస్తూ కొడుతున్నారు. కొంతమందికి వెళ్తోంది, దగ్గర దాకా వెళ్తోంది, ఆ బాణం కింద పడుతోంది, ఇట్లా జరుగుతోంది. మరి పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు ఆ పక్షిని ఒక్క బాణంతో నేల కూల్చారు. అప్పుడు ద్రోణుడు అడిగాడు, ద్రోణాచార్యుడు, ఏమిటి ఇంతమంది చేయలేకపోయారు, మరి నువ్వేమిటి ఎలా చేయగలిగావని. నాయనా గురువర్య, నాకు ఆ పక్షి కనిపించలేదు, పక్షి యొక్క కనుగుడ్డు మాత్రమే కనిపిస్తోంది. నాకు నా ఏకాగ్రత అంతా దాని మీదే పెట్టి నేను ఆ విల్లును సంధించాను. అది ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆ కనుగుడ్డుకు తగిలి పక్షి గుడ్డుకి అది కింద పడింది. కాబట్టి దీనివల్ల అప్పుడు అందరికంటే కూడా, మరి అందుకే పాండవ మధ్యముడు అంటే అర్జునుడు అంటే ద్రోణాచార్యులకు ఇష్టం. ఎందుకంటే గురువులు అనేవాళ్ళు అందరినీ ఇష్టపడతారు. అందరి పిల్లలు సమానమే. వాళ్ళు తమ బిడ్డల కంటే కూడా ఎక్కువగా విద్యార్థులనే ఎక్కువగా వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళకే ఎక్కువగా తమ యొక్క జ్ఞానాన్ని అందించడానికి ఖచ్చితంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మరి అంతమందిలో ప్రియ శిష్యులు ఉంటారు. వాళ్ళేమి ఇలాగే ఏకాగ్రతగా చదువుకుంటూ గురువు చెప్పినట్టు తూచా తప్పకుండా విద్యని అభ్యసించేవారు, చెప్పేటప్పుడు ఏకాగ్రతగా వినేవారు వారు. కాబట్టి ఆ విధంగా ఈ కథ వల్ల మనకి ఏం తెలిసిందంటే, మన లక్ష్యం ఎక్కడైతే పెట్టుకున్నామో దాన్ని ఖచ్చితంగా మనము ఏకాగ్రతతో దాని మీదే గురి కలిగి మనం కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలం. ఈ ఏకాగ్రత అనేది అందరికీ అవలంబించాలంటే, మనం దాన్ని అవలంబించాలంటే నాకు తెలిసి ఒక 3-4 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. దాన్ని మనం సాధించాలంటే, ఏకాగ్రతను సాధించాలంటే ఏది ఊరికే రాదు. తెల్లవారేసరికి ఎవరు గొప్పవాళ్ళు ఎవరు, కష్టే ఫలి, నిరంతర సాధన ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. ఆ సాధన కూడా అలాగా మన పరిసరాలన్నీ కూడా ఏదైతే మనం సాధించదలుచుకున్నామో దాన్ని మనము ముందుగానే ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే మనము ఒకవేళ నలుగురితో కలిసి ఆ పనిని మనం సాధించలేకపోతే మనము ఒక సమయాన్ని కేటాయించుకుని ఆ సమయంలో మన యొక్క బుద్ధిని దాని మీద లగ్నం చేసి ఏకాగ్రతగా కనుక దాన్ని మనము సాధన చేస్తే, అభ్యసన చేస్తే
ఖచ్చితంగా మనం అది మన యొక్క జ్ఞాపక శక్తిలో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి మన విద్యార్థులైతే వారి యొక్క చదువులో వారు సాధించాల్సినటువంటి విజయాల్లో, ఉదాహరణకి ఒక ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్ నేను ఒక లిమిట్ ఒక లక్ష్యం గోల్ పెట్టుకొని నేను ఒక 600 మార్కులకి ఒక 590 మార్కులు నేను తెచ్చుకోవాలని అని కనుక లక్ష్యం పెట్టుకుంటే వారు ఏకాగ్రతగా ఆ లక్ష్యం వైపు ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఖచ్చితంగా వారికి ఏ విషయాలు తెలుసు ముందు తెలిసినవి ఆకలింపు చేసుకుని తెలియని వాటిని ఏ పద్ధతిలో వెళితే అది గురుముఖంగా అవనివ్వండి, అలాగే ఇప్పుడు చాలా ఉన్నాయి ఏ ఛానల్స్ నుంచి చూసినా, అలాగే అంటే నాలెడ్జ్ చాలా ఉంది, వ్యాస్ట్ ఆఫ్ కంటెంట్ ఉంది. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఒక ప్రణాళికబద్ధంతో అని ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో కనుక చేస్తే విద్యార్థులతో ఈ మాట నేను చెప్పేది ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి ఆ గోల్ని ఈ ఏకాగ్రత అనే సాధనతో ఖచ్చితంగా వాళ్ళు సాధించగలరు. అలాగే మనమైతే ఏవైతే అనుకున్నామో ఆ లక్ష్యాన్ని 24 అవర్స్ మన మైండ్లో ఉండాలి. అది మనం ఏ పని చేస్తున్నా అది మెదులుతూ ఉండాలి, అప్పుడే మనం ఆ పనిని సాధించగలం. నాకు తెలిసినవి మీతో పంచుకోవడానికి మరొక అంశంతో నేను మీ ముందుకు వస్తాను. అందాక నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్.